నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుర్గే దుర్గతి నాశని అంటారు. సకల దుర్గతుల్ని దుఃఖాల్ని నాశనం చేసి సమస్త దుఃఖాన్ని నివారించి మనకు సద్గతుల్ని కలిగించే శక్తి స్వరూపిణి దుర్గమ్మ. దుర్గాదేవి సకల ప్రతికూల శక్తుల్ని నివారించి శాంతి సౌఖ్యాల్ని లోకాలకు ప్రసాదించే మాతృశక్తి. అలాంటి దుర్గమ్మ కనక దుర్గాదేవిగా ఆదిశక్తిగా కూడా పూజలందుకుంటోంది. అలాగే హిందూ సంప్రదాయాల్లో నాగులకు సర్పాలకు ఓ విశిష్టమైన స్థానం, ఆరాధనా విధులు ఉన్నాయి. ఆదిశక్తితో పాటు నాగదేవత కూడా కొలువై ఉన్న అపురూప దేవాలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ముగ్గురమ్మల మూలశక్తి ఆదిపరాశక్తి. ఉత్తర దక్షిణ భారత ప్రజల ఇష్టదైవంగా దుర్గమ్మ పూజలందుకుంటోంది. దుర్గమ్మ మూల రూపం ఆదిపరాశక్తి. మహిషాసురుడనే లోకకంటకుడి సంహారం కోసం సర్వదేవతల నుంచి స్వీకరించిన శక్తి పుంజాలతో ఆదిశక్తి మహాశక్తిగా సాకారమైంది. అష్టాదశ భుజాలతో మహాశరీరంగా ఆవిష్కారమైన దివ్య శక్తియే దుర్గాదేవి. ఆ మాత మనందరికీ తెలిసిన రూపాన ఈ విశాఖ దేవాలయంలో మూల విరాట్టుగా సకల శుభకరమైన దర్శనం ఇస్తోంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని సకల దివ్యశక్తుల సమిష్టి ఆకృతి దుర్గమ్మను కొలుచుకుంటాం. దుర్గనామాన్ని వేదం ఓ మహామంత్రంగా నిర్వచించింది. ఆదిశక్తి మాతగా ఈ ఆలయ గర్భాలయంలో మనకు దర్శనమిచ్చే దేవి మరెవ్వరో కాదు, ఆయమ్మ దుర్గమ్మయే. ధీరత్వం, గంభీరత్వం, దుష్ట సంహారం ఇలాంటివన్నీ ఆ దుర్గానామంలోనే వినబడతాయి. అయితే ఆ దుర్గా పార్వతీ అంశ. పార్వతి ముగ్గురమ్మలలో ఒక అమ్మని మనందరకు తెలిసినదే. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి. ఆ ఆదిశక్తి మాత ఆలయమే విశాఖపట్టణంలోని ఈ ఆలయం. టౌన్ కొత్త రోడ్డు వుడ్యార్డ్ వీధిలో ఉన్న ఈ మందిరానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ తల్లిని చూడండి, చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది, పూజించిన కొద్దీ పూజించాలనిపిస్తోంది. విప్పార్చిత నేత్రాలతో మనల్నే చూస్తుంది ఆదిశక్తి మాత. ముగ్ధ మనోహరకరమైన మోముతో పసుపు పచ్చదనంతో మెరుస్తూ ఆ తల్లి నిండు ముత్తైదువులా కనిపిస్తోంది. శరీరమంతా పంచలోహ తొడుగుతో మిరమిట్లు గొలుపుతూ ఉంటోంది. ఆ మూల విరాట్టు కింద భాగాన సింహవాహిని అయిన దుర్గాదేవి కంచు విగ్రహం ఉంటోంది. ఆ అర్చామూర్తికి 5 రకాల ద్రవ్యాలతో పంచఉదకాల అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ తల్లికి పూజారుల చేత భక్తులు తమ పేరిట పూజాధికాలు చేయించుకుంటారు. ఆదిపరాశక్తి అనుగ్రహాన్ని పొందుతారు. ఆ అమ్మవారి చెంతనే కనకదుర్గాదేవి కూడా నిండైన మూర్తిగా కనిపిస్తుంటోంది. సనాతన హిందూ సంప్రదాయంలో నాగదేవతారాధన ఉంది. నేటికి నాగారాధనం, సర్పదోష నివారణా తంతు, నాగుల సేనాపతిగా సుబ్రహ్మణ్యుని ఆరాధనం, జంటనాగ, ఏకనాగ శిలా ప్రతిమల ప్రతిష్టాపనలు విస్తృతంగా జరుగుతున్నాయి. అటువంటి సర్ప నాగజాతులకు దేవత నాగదేవత. ఆ నాగదేవత ఈ ఆలయంలో మరో ప్రధాన దైవంగా మూల విరాట్టుగా పూజలందుకుంటోంది. అదుగో అదే ఆ విగ్రహమే ముఖ ప్రతిమలా కనబడే అమ్మవారే నాగదేవత. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. పాలవెల్లి కింద
నాగదేవత విశాలమైన ముఖారవిందం అనుగ్రహాన్ని కురిపించే కన్నులతో, నుదుట పెద్ద బొట్టుతో నిండైన దర్శనాన్ని ఇస్తోంది. భక్తులు ఎంతో భక్తిగా ప్రదక్షిణలు చేసి, పూజలు చేసి తమ కోర్కెలను కోరుకుంటారు. ఆ నాగదేవత ముందు నల్లని శిలలతో రూపొందించిన చిరునాగ ప్రతిమలు ఉంటాయి. ఆ నాగదేవతకు, నాగ ప్రతిమలకు అనేక విధాలుగా అర్చనలు చేయించుకుంటారు. తమపై, తమ పిల్లలపై ఏమైనా నాగదోషాలుంటే, కాలసర్ప దోషాలు ఉంటే తొలగించు నాగమాత అని వేడుకుంటారు. ఆ నాగదేవత విగ్రహం వెనుక 2 పాదాలు, అమ్మవారి నిండైన పాదాలు ఉంటాయి. అమ్మవారే తన 2 పాదాలను అక్కడ వదిలి కేవలం శిరస్సుతో 5 తలల సర్పం 3 చుట్టల మధ్య కొలువుదీరిందా అనిపిస్తోంది. అందుకే నాగదేవత ముఖాన్ని దర్శించుకొని పూజించుకున్న భక్తులు నాగదేవి పాదాలను కూడా నమస్కరించుకొని ఆమె పాదస్పర్శతో పావనమవుతారు. ఆ తల్లి ఇచ్చే పసుపు కుంకుమలను ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. విశాఖపట్నంలోని కనకదుర్గాదేవి విగ్రహం అలంకార విధానం దేశమంతటా సాగుతున్న దుర్గామాత కొలుపుల తీరుకు తగ్గట్టుగా ఉంటుంది. అష్టభుజముల ఆ మహాతల్లి 8 రకాల ఆయుధాలతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే జగన్మాతగా ఉంది. ఆ తల్లి రూప విశేషాలను, ఆ తల్లి ఈ లోకాలను కాచి కాపాడేందుకు చేపట్టిన ఆయుధ ప్రయోగ విశేషం తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ. దుర్గా అనే పేరులోని ఎన్నో అర్థాలు ఉన్నాయి. దు అంటే దుర్వికారాల్ని, గా అంటే శమింపజేయుట అనే పరమార్థాలున్నాయంటారు. ఎందరో దేవదేవుళ్ల తమ తమ శక్తుల్ని ధారపోయేగా ఆ శక్తులతో దుష్టుల పాలిట అరవీర భయంకరిగా అవతారం దాల్చుతుంది. దేవతలు అందించిన ఆయుధాలను తన అష్టభుజాలతో పట్టుకొని రాక్షస సంహారం చేసింది. అదుగో చూడండి, కనకదుర్గమ్మ 8 చేతుల్లోనూ 8 ఆయుధాలు ధరించి దుర్గాదేవి విరాట్ రూపాన్ని చూపుతోంది. త్రిశూలం, శంఖం, ఢమరుకం, పాశాంకుశాలు, కరవాలం, ధనుర్బాణాలు, పద్మపుష్పం, కుంకుమ భరిణ వంటి వాటిని ధరించి మనకు దర్శనమిస్తోంది. ఆయుధాలతో దుష్టులను శిక్షించి అభయహస్తంతో మనల్ని దీవిస్తోంది. ముక్కుకి ముక్కెర, నత్తు వంటి నాసాభరణాలతో, మెడలో మంగళసూత్రాలతో, మల్లెల మాలలో, నిమ్మకాయల దండలతో ఆ తల్లి పరమ సుందరంగా కనిపిస్తోంది. ఈ ఆలయంలోని ప్రధాన దైవాలైన ఆదిశక్తిని, నాగదేవతను దర్శించుకున్న వాళ్ళు ఈ దుర్గమ్మను కూడా దర్శించుకొని పూజించుకొని తరిస్తారు. ఎంతోమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తారు. పరమేశ్వరుడికే మరో పేరు అర్ధనారీశ్వరుడు. తన శరీరంలో అర్ధభాగాన్ని అంబకు ఇచ్చి సాంబశివుడు అనిపించుకున్నాడు. ఆ అంబ ఏ రూపాన కొలువైనా ఆ తావులోనే తాను ఉంటాడు. అంతేకాదు, ఈ శివయ్య నాగభూషణుడు, నాగులనే ఆభరణాలుగా ధరించినవాడు. అంటే ఈ ఆదిశక్తి నాగదేవత ఆలయంలో ఆ పరమశివుడు కూడా కొలువయ్యే ఉంటాడు. ఆ శంకరుని లింగాకార దర్శనం కూడా చేసుకుందాం పదండి. విశాఖ ఆదిశక్తి నాగదేవాలయంలో ఆ నాగులనే ఆభరణాలుగా ధరించే నాగభూషణుడు శివయ్య లేకుండా ఉంటాడా? అందులోనూ ఆ ఆదిపరాశక్తి ఎవరో కాదు, తన అర్ధ శరీరాన్ని వరంగా పొందిన తన అర్ధనారీశ్వరియే. అందుకే ఈ ఆలయంలో నాగదేవత నాగుల చిరువిగ్రహ సముదాయం ముందే యజ్ఞగుండం ముందు పరమశివుడు లింగరూపాన ఉన్నాడు. అదుగో.
5 పడగల నాగేంద్రుని పడగలే ఛత్రంలా దాల్చి కొలువు తీరిన స్వామి ఈ ముక్కంటి స్వామి. పూలదండలు, రుద్రాక్షమాలలతో ఎంతో అందంగా అలంకరించుకుని మన మనస్సులను రంజింపజేస్తాడీ శంకరయ్య. నందీశ్వరుని నల్లని శిలాప్రతిమ శివుని ముందే ఉంటోంది. శరభ శరభ అశరభ శరభ అంటూ భక్తులు దర్శించుకుని ఆ పరమశివలింగం నాగేంద్రుని 3 చుట్టలే త్రిపుండ్రాలుగా పానపట్టంపై చుట్టుకుని ఉండగా, ఆ నాగేంద్రుని 5 పడగలు గొడుగు అవ్వగా బహుసుందరంగా కొలువై ఉంటాడు. మహాదేవునికి ఇష్టమైన పంచామృతాభిషేకాల్ని శైవాగమ రీతిలో జరిపి విభూతి అలతి శివయ్యను సంతృప్తిపరుస్తారు. లింగాకారానంతటికీ స్వర్ణవర్ణంతో దగదగలాడిపోయే కవచం అమర్చుతారు. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రాతకాలమున శుభ్రభ సేవ మొదలుకొని అమ్మవారికి పంచామృత స్నానాలు, శ్రీచక్రార్చన, అలాగే స్వర్ణ పుష్పార్చన, మంగళహారతులు వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి నాగదేవతకు ముఖ్యంగా పంచామృత అభిషేకాలు జరుపుతారు. కేవలం భక్తులతో మాత్రమే ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు జరిపిస్తారు. వారి యొక్క కోరికను అమ్మవారు తెలుపుకుంటే అమ్మవారు ఆ యొక్క కోరికను తక్షణమే నెరవేరుస్తారు. శుంభు నిశుంభు మహిషాదుల వంటి వేలాది అసురుల్ని సంహరించి లోకాలకు విముక్తిని ప్రసాదించిన జగదంబ దుర్గాంబ. దుష్టత్వం, దురాచారం, దుర్మార్గం, దుర్గతి వీటన్నింటినీ నశింపచేసే శక్తి దుర్గాంబ. ఏ దుష్టశక్తినైనా అధిగమించి అదుపులో ఉంచే శక్తి దుర్గా. ఆ పరాత్పరి ఆదిశక్తిగా ఆమె చెంతనే ఉన్న నాగదేవతను దర్శించుకున్నాం. ఆ అమ్మల చరణార విందాల్ని సభక్తికంగా ఆశ్రయిద్దాం.